వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నిరంతరాజ్యమది యుగం గురుండునది
సమానముగా మనముండెదామసట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం. నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు? ఇక్కడ జొన్నల గారు వచ్చాక రక్షింపబడ్డాను. అంతకుముందు వెళ్ళేదాన్ని కానీ మామూలుగా చర్చి ఇక్కడే చర్చి కదా, మామూలుగా ప్రార్థనకి వెళ్ళి వస్తాం, బయలు చదువుకుంటాం, కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, అంతే. నామకాత దాంట్లో ఉండేదాన్ని. బాప్తిసం ఇచ్చినప్పుడు వాగ్దానం గుర్తుందా? చెప్పు. గుర్తుందాక నేను నీకు నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసేదను. అదేనా? నువ్వు రాసుకున్నావు కదా బైబిల్లో, రాసుకున్నావా? ఇంకా తర్వాత రక్షణ పొందాక పెళ్ళి ఎప్పుడైంది? 2022. విక్కీ ఎప్పుడు పుట్టాడు? 2022 December 17. మరి నీకు ఎప్పుడు ఇది డయాగ్నోస్ అయింది? నీకు పుండు వచ్చింది కదా, ఎప్పటి నుంచి అది ఎలా వచ్చింది అసలు? అది విక్కీ 7th monthలో ఉన్నప్పుడు మా అత్తారింటికాడ వాష్రూమ్లో బకెట్ తీస్తా పడిపోయినాక అది ఎన్నుపోస కాడ తగిలింది. తగిలితే అప్పుడు నొప్పి లేదు, ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నాను. ఇక్కడ తీసుకొచ్చారు డెలివరీ కానీ 4 days బాగానే ఉన్నాను. తినటం, తిరగటం, వాకింగ్ అన్నీ బాగానే చేసేదాన్ని. 8th month స్టార్ట్ అయిన కాడి నుండి అసలు పడుకునేదాన్ని కాదు, తినేదాన్ని కాదు. ఏమైనా తిన్నా వాంతింగ్స్ అయిపోయి చాలా ఇబ్బంది పడితే అందరికీ చెప్తే ఇలాగా డెలివరీ టైము తగ్గిపోతే డెలివరీ వచ్చాక పెయిన్ ఉండదు, బాబు గురించి ఎవరికి లోపల ఎవరున్నా భరించాలి తప్పదన్నారని తన కోసం నేను 4 రోజులు భరించాను. దేవుడి దగ్గర అడిగేదాన్ని, నాకు బాబుని తండ్రి, నాకు కుమార్ని తండ్రి అని తన కోసం ప్రార్థించేదాన్ని. అత్తమాను ప్రార్థిస్తూనే ఉండేదాన్ని. నాకు బిడ్డలు మామూలుగా స్వస్థపడతానని వచ్చింది, అలాగా భరించాను. 9th month వచ్చేటప్పటికి వెనక నుండి ఎదరికొచ్చింది, పొట్టలోకి నొప్పి, భరించలేనంత, కూర్చుంటే లేవలేనంత, అసలు కూర్చునేదాన్ని కాదు, పడుకునేదాన్ని కాదు. ఇంకా కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్తే డెలివరీ టైం ఇంకా రాలేదు, టైం పడుతుంది అన్నారు. పిల్ల తట్టుకోలేకపోతుందండి బాధ అంటే అప్పటికప్పుడు నైట్ వెళ్ళాం, తెల్లరా ఈము ఇచ్చి చేసేసింది ఆపరేషన్. 10:30 టైంకి చేసింది. ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడే నర్సుని అడిగాను నేను, నాకు ఎవరు పుట్టారండి అని అంటే, అడిగితే అలా అన్నారు, తెలియదమ్మా మాకు కలియని పేషెంట్కి ఎవరు పుట్టారు అన్నారు. ఇంకో నర్సు వచ్చి అడిగితే నీకు ఎవరు కావాలని అడుగుతున్నావు అంటే అందరూ నాకు ఆడపిల్ల పడుతుంది అన్నారు. కానీ నేను దేవుడిని మోపిల్లడే కావాలని అడిగానండి, ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు మోపిల్లడే ఇస్తాడా అనే శ్వాసం ఉంది నాకు అని అడిగినాను లోపలే. ఇంకా నర్సు వచ్చి కలియని పేషెంట్కి ఎవరు పుట్టారంటే మోపిల్లడు పుట్టారు, వీక్గా ఉన్నాడు, ఇలాగా బాక్స్లో పెట్టాలని బాక్స్లో పెట్టారు. ఆపరేషన్ థియేటర్ నుండి కిందకు వచ్చేటప్పటికి బాబు దగ్గర లేడు. 24 గంటలు బాక్స్లో ఉంచారు. ఈరోజు 10-11 పుట్టిన బిడ్డ సాయంత్రం రేపు 4ంటికి ఇచ్చారు. నా దగ్గరికి 4ంటికి వచ్చాడు ఆ బిడ్డ. వచ్చాక ప్రార్థన చేసుకుని బాగానే ఉంది. తర్వాత బాగానే ఉంది. 5 రోజులు బాగానే ఉన్నాను అక్క. అసలు నొప్పి లేదు, ఏమీ లేదు. మామూలుగా వాష్రూమ్కి వెళ్తాం, తిరుగుతూ మామూలుగా
డెలివరీ పేషెంట్ ఎలా తిరిగితే అలా తిరిగిదాన్ని. 5వ రోజున ఇంటికి వస్తా ఉంటే సడన్ గా మళ్ళీ పెయిన్ వచ్చేసింది వెనకాల ఎనుకోస కాడ. అసలు భరించలేనంత వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాగా అమ్మాయికి నొప్పిగా ఉన్నట్టుంది, టాబ్లెట్ ఇవ్వండి ఎత్తే తగ్గిపోద్ది అంటే సరే అని అలాగా తీసుకొచ్చారు. 5వ రోజున ప్రాణం ఉంది. ఇంటికి వచ్చాక అసలు బాబుకి లేచి పాలు ఇచ్చి తనకు కూడా ఉండేది కాదు. అసలు కూర్చుంటే లేవలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. అలా ఎక్కడుంటే ఇంకా అక్కడే నొప్పితో ఏడుతూనే ఉండేదాన్ని. బాలింతలు ఏడవకూడదు అనేవారు కానీ నేనైతే తట్టుకోలేక ఏడుతూనే వేసి ఏంటి తండ్రి బాధ ఏంటంటే 10వ రోజునే తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఒక ప్రెగ్నెంట్ డెలివరీ పేషెంట్ ని 10వ రోజున తీసుకెళ్తే వాళ్ళేమో ఆపరేషన్ పేషెంట్, ట్రీట్మెంట్ చేయడానికి ఏమీ ఉండదు, బాబు చూస్తే 10 రోజులే ఉన్నాయి, వేరే పిల్లలు ఇచ్చారు. ఆ పిల్లలు వేసుకుంటే మత్తు వచ్చేసి పిల్లలు లేచి పాలు ఇస్తా ఉంటే తులిపోయేదాన్ని. పాలు ఇచ్చి కూర్చోబెట్టి పాలు ఇస్తా ఉంటే అమ్మ వెనకాలని పట్టుకునేది కానీ పడిపోయేదాన్ని. ఆ పిల్లల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డబ్బా రాసిచ్చారు బాబుకి, ఎలాగ పిల్లడు పాలు పోతుందని. ఇదంతా అయ్యాక 2 months అయ్యాక ఇదంతా జరిగాక తర్వాత 2 నెలలు వచ్చేటప్పటికి అసలు కూర్చోలేకపోయేదాన్ని. నాకు ఇంకా అసలు. ఎన్నో నెలకి వెళ్ళారు మీరు హాస్పిటల్ అక్కడికి వైజాగ్? 2 నెలలు. ఏమన్నారు అప్పుడు? 2 నెలలు వెళ్తే వాళ్ళు వైజాగ్లో అది స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ చూసి బయాప్సీ ఇవన్నీ చేశారు. ఇక్కడే చేశారు అక్క బయాప్సీ. అది రాలేదు, అప్పుడు మళ్ళీ వాళ్ళు పంపించారు కదా. బయాప్సీ చేసి అన్ని రిపోర్ట్లు అన్నీ చూసి ఈ అమ్మకి క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ అని ట్రీట్మెంట్ మామూలుగా కీమో ఇంజక్షన్లు అయ్యి 1 రోజుల దాకా ఇచ్చారు అక్క. కీమో ఇంజక్షన్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 5 రోజులు కీమోలు పెట్టారు. 5 రోజులు కీమో పెట్టి మళ్ళీ నీకు నొప్పి ఎలా ఉండేది? భరించలేకపోయేదాన్ని. నొప్పి తగ్గించి తండ్రి అని అలా నొప్పికి రిలీఫ్గా బిళ్ళలు ఇచ్చేవారు. ఆ బిళ్ళలు వేసుకుంటే కొంచెం తగ్గితే మళ్ళీ వచ్చేసేది నొప్పి. 5 days కీమోలు 4 అయినాయి అక్క. 5 కీమోలు అయినాయా? రేడియేషన్ 31 అయినాయి. మామూలుగా వారానికి కీమోలు 10-15 అయినాయి. ఫస్ట్లో డాడీ అమ్మ ఆయన గారు నేను వెళ్ళేవాళ్ళు, నడవలేకపోయేదాన్ని కదా. అలా బజార్ మీద తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేవారు. డాడీ అమ్మ నేను వెళ్ళేవాళ్ళు. తర్వాత కొంచెం రికవర్ అయ్యాక అమ్మ తీసుకెళ్ళింది, 4-5 పట్లు తీసుకెళ్ళింది అమ్మ. మరి నీకు బాగాలేదు కదా అప్పుడు, బాగాలేనప్పుడు ఆరాధనకి వస్తానని అడిగేదాను అంట కదా. అడిగేదాన్ని అక్క, కానీ ఎక్కువసేపు కూర్చోలేక ఉండేదాన్ని. మరి జనరల్ గా వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? రిలీఫ్గా ఉండేది. అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే నాకేమీ లేదనిపించేది. ఆరాధన చేసావా? మొన్న పట్టు చేసాను. వచ్చినప్పుడు ఆంటీ తీసుకెళ్ళింది కదా, మీడియం ఆంటీ తీసుకెళ్ళి అక్కడ సాక్షి పేరింగ్ కూడా వేసాను కదా అక్క. అదే అక్కడ నడితే మళ్ళీ ఇంటికి నడవలే. దేవుని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఆనందిస్తున్నాను అక్క, కానీ సాక్షిగా దేవుడు ఎప్పుడు నిలబెడతాడని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా సాక్షిగా ఎప్పుడు నిలబెడతాడో అని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు సాక్షివే కదా. చూడు చెల్లి వాళ్ళందరికీ, అక్క వాళ్ళందరికీ నువ్వు సాక్ష్యమే. నేను చూసి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి కదా. మరి చెప్పు వాళ్ళందరికీ, నువ్వు దేని బట్టి ఆదరణ పొందుతున్నావు? దేవుని బట్టి ఆదరణ పొందుతున్నావా? నీకు ఇట్లా అయ్యింది, నాకు ఎందుకు ఇలా వచ్చింది అని అనుకుంటున్నావా? ఫస్ట్లో అనుకునేదాన్ని. అలా నీకు ఆదరణ వచ్చింది? దేవుడు ఏ వాక్యంతో నీతో మాట్లాడాడు? ఎందుకు నువ్వు అలా అనుకోవట్లేదు ఇప్పుడు? అంకుల్, ఒకసారి భరించలేని వాళ్ళకే, తట్టుకునే వాళ్ళకే శ్రమ పెడతాడు దేవుడు.
భరించే వారికే బాధలు కష్టాలు ఉంటాయి అని సాధనంగా వాడుకునే వాళ్ళకి బాధలు అనేవి వస్తాయి, నిందలు వస్తాయి. దానికి దేవుడు సాధనంగా ఒక నుంచి ఏర్పరచుకుంటాడు అని చెప్పారు. అప్పటి నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నది ఇంటిగా అనిపించి అనుకుంటున్నావా? సాక్షివే కదా ఇప్పుడు. సాక్షి ఏమని ప్రేయర్ చేస్తున్నావు? అక్క వాళ్ళందరి కోసం వీళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తున్నావా? సంఘం కొరకు యవనస్తుల గురించి ఏమని చేస్తున్నావు? చదువుల్లో మంచి విజయాలు రావాలని, వాళ్ళు రక్షణలో స్థిరపడాలని ప్రేయర్ చేస్తున్నావా? నీకోసం కూడా సంఘం అంతా ప్రేయర్ చేస్తున్నారు తెలుసా? తెలుసు. ప్రేయర్ చేస్తున్నారు కదంటే ప్రేమతో నా దగ్గరకు వచ్చారు కదక్క. అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాను నిన్ను, నువ్వు భయపడక్కర్లేదు. ఒకవేళ దేవుడు నేను తీసుకోవడానికి ఇష్టపడితే నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడాను. రాజ్యంలోకి వెళ్ళడానికి నీకు నిరీక్షణ ఉందా? దేవుడు నిన్ను తీసుకుంటాడు అని చెప్పి నిరీక్షణ ఉందా? ఉందక్క. ఉంటే నీ కోసం ఉంచుకో తండ్రి, లేకపోతే నీ చిత్తంలో తీసుకెళ్ళిపోని చెప్తున్నాను. చెప్పావా? ప్రేయర్ చేసుకుంటున్నావా? అలాగే చేసుకున్నాను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుతారు. మీరు దుఃఖపడుకుడి. నెహెమ్యా 8:10 పోయిన సంవత్సరం ఐగుప్తు తెగులు నీకు సమీపించు. ద్వితీయోపదేశకాండమా? మరి బాధలు వచ్చినాయి కదా, ప్రభు అన్యాయం చేశాడా మనకే? చేయలేదు. బాధలో కూడా ఒక బహుమానాన్ని ఇచ్చాడు నాకు. నా కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చాడా? గొప్ప రక్షణ కుమారులు ఇచ్చి స్వాస్యాన్ని ఇచ్చాను. బాబా, కుమారుని స్వాస్యాన్ని కూడా ఇచ్చాడు కదా. మరి ప్రభు మీద కోపం వస్తుందా? కోపం లేదు. కోపం లేదు కదా. మరి ప్రభుని స్తుతిస్తున్నావా? పొద్దుటనే స్తుతిస్తున్నా. నీకు ఇష్టమైన పాట ఏంటి? పూజనీయుడేసు ప్రభు పలు నిందలనందితివా. పూజనీయుడేసు ప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన ఎన్నో బాధలందితివా. ఎన్నో బాధలందితివా. సన్నుతింతును నీ ప్రేమ పూజనీయుడేసు ప్రభు పలు నిందలనందితివా. పూజనీయుడేసు ప్రభు. పూజనీయుడే సుప్రభు పలు నిందల నుండితివా నాకై. పూజనీయుడే సుప్రభు స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన ఎన్నో బాధలు నితివా నాకై. ఎన్నో బాధలు నితివా నాకై. సన్నుతింతును నీ ప్రేమకై. పూజనీయుడేసు ప్రభు పలు నిందలను నితివా నాకై. పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య
జీవమీయను వచ్చితివి సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి వంచకూడవని నిన్ను నిందించిరా వంచకూడవని నిన్ను నిందించిరా ఉదయామయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు యూదగోత్రపు ఓ సింహమ ఆద్యంతరహిత దైవమా యూదగోత్రపు ఓ సింహమ ఆద్యంతరహిత దైవమా అధములు నిన్ను సమరయుడనిరా అధములు నిన్ను సమరయుడనిరా నాదుడా నిన్ను బహుదూషించిరా పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములను దీవించి ఎంతో క్షమించితివి దూషించు శత్రు సమూహములను దీవించి ఎంతో క్షమించితివి దూషకుడవని నిన్ను దూషించిరా దూషకుడవని నిన్ను దూషించిరా దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దయ్యములు నిన్ను చూచి వణకినను దయ్యముల పారాధూలినను దయ్యములు నిన్ను చూచి వణకినను దయ్యముల